తెలివైన వారు ఎప్పుడు కూడా తమ జీవితంలో అసలు ఈ 5 పనులు చేయడం కంటే కూడా చనిపోవడమే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కదా! చనిపోవడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. మరి అసలు 5 పనులు ఏంటి? అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవితంలో కొంతమందికి అసలు ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా స్పష్టమైన ఆలోచన ఉండదు. కానీ తెలివైన వారికి మాత్రం జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇవన్నీ కూడా వాళ్ళకి సరైన అవగాహన ఉంటుంది. అసలు జీవితంలో ఏం చేయకూడదో తెలుసుకుంటే సమాజంలో ఖచ్చితంగా మీరు తెలివైన వాళ్ళగా మారిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం. అందులో మొదటిది మౌనంగా ఉండడం. అవును, తెలివైన వారికి తెలుసు, వారు పేదరికంలో ఉన్నప్పుడు, సరైన ఉద్యోగం లేనప్పుడు బంధువులు, స్నేహితులు, అలానే సమాజం వారిని ఎంత చులకనగా చూసిందో వాళ్ళకి తెలుసు. తెలివైన వాళ్ళు అవమానాలకు అస్సలు ప్రతిస్పందించరు. ఎందుకంటే కారణం లేకుండా అవమానించేది మూర్ఖులు మాత్రమే. అలాంటి వాళ్ళని తెలివైన వారు ఎప్పుడూ కూడా వీధిలో కుక్కల్లాగా చూస్తారు. అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోరు. కాబట్టి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మీ ప్రయాణాన్ని ఆపుకోకుండా ముందుకు వెళ్ళండి. అప్పుడే మీలో ఉన్న సామర్థ్యం, శక్తి మొత్తం కూడా ఎదుటి వారికి తెలుస్తుంది. అలా కాకుండా మీరు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు నువ్వు చేసావులే, నువ్వు ఇక చేసావులే, నీ వల్ల ఏమవుతుంది అన్న ఒక్క మాటకి మీరు డీలా పడిపోతే ఇక వాళ్ళు ఇంకా వాళ్ళ మాటలతో మిమ్మల్ని కృంగదీస్తారు. కాబట్టి మౌనంగా మాట దాటేసేయండి. అప్పుడే మీరు తెలివిగా మీ పనులు చేసుకోగలరు. మీ లక్ష్యాన్ని మీరు సవ్యంగా చేరుకోగలరు కూడా. ఎందుకంటే మూర్ఖుడికి మిమ్మల్ని అవమానించడం, మిమ్మల్ని వెనక్కి లాగడం తప్ప ఇంక ఏ పని ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళతో వాదనలు పెట్టుకోకుండా మౌనంగా ఉండండి. వాదనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా మీ స్థాయిని పెంచుకొని ఎదుటివారు అసూయపడేలా చేయండి. ఇది తెలివైన వాళ్ళకుండే ముఖ్యమైన లక్షణం. ఇక తెలివైన వాళ్ళకి ఉండే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? మీ బలహీనతలు ఎవరికీ తెలియకుండా ఉంచడం. అవును, తెలివైన వాళ్ళు ఈ విషయాన్ని ఎవ్వరికీ కూడా పొరపాటున కూడా చెప్పరు. తన కుటుంబంలోని ఆడవాళ్ళు ఏదైనా సరే తెలియక తప్పు చేసినా సరే వాటిని నలుగురిలో బయట పెట్టరు. ఎందుకంటే ఆ నలుగురు సహాయం అనేది చేయకపోగా మళ్ళీ తిరిగి మనుషుల్ని మానసికంగా చితిపేస్తారు అని తెలుసు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు నలుగురిలో గౌరవంగా, తెలివిగా, గర్వంగా బ్రతకగలగాలి అంటే ఖచ్చితంగా మీ కుటుంబ రహస్యాలను పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పుకోకూడదు. అలా కాకుండా ఏదో చెప్పేశాములే, మనవాళ్లే కదా అని అనుకుంటే ఏదో ఒకరోజు వాళ్ళ ముందే మీరు చులకన అయిపోతారు, మూర్ఖుడిలా మారతారు. కాబట్టి మీరు తెలివిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా మీ ఇంటి విషయాలను ఎవ్వరికీ కూడా అస్సలు బయట పెట్టకండి. అందుకే చేసిన తప్పుల్ని సరిదిద్ది వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని మీ బంధాన్ని మీరు తెచ్చుకుంటారా చెప్పండి? నలుగురిలో వాళ్ళని లోకో చేయకూడదు. అలానే స్నేహితులను, బంధువులను దూరంగా ఉంచుతారు. ఇక ఇలాంటి బలహీనతలు చెబితే వారే ద్రోహం చేస్తారు అని తెలుసు. కాబట్టి బలహీనతలను ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో చెప్పుకోకూడదో మీరు తెలుసుకోండి. పొరపాటున కూడా మీ ఇంటి విషయాలను లేదా మీ బంధం యొక్క విషయాలను, రహస్యాలను, బలహీనతలను ఎవరికైనా చెప్పారా? ఇక అంతే సంగతులు. మీ జీవితాన్ని మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మొత్తం వాళ్ళు లాగేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ జీవితాన్ని తీసుకువెళ్ళి వారి చేతిలో పొరపాటున కూడా పెట్టకండి. ఇక మూడో విషయం ఏంటో తెలుసా? జనం తప్పులు మాత్రమే చూడాలని కోరుకుంటారు. మీరు ఎంత మంచివాడైనా కానివ్వండి, కానీ జనం మాత్రం మీలో తప్పుల్ని మాత్రమే ఎంచుకొని మాట్లాడతారు. మీరు ఎన్ని మంచి పనులు చేసినా సరే తెలియక ఒక చిన్న తప్పు అనేది చేస్తే చాలు, దాన్ని వాళ్ళు పెద్దదిగా చేసి మీరు అప్పటి వరకు సంపాదించుకున్న గౌరవాన్ని మొత్తం పూర్తిగా అమాంతం లాగేసుకుంటారు. ఎవరైనా సరే ఒకరు మంచిగా ఎదుగుతుంటే ఇప్పుడున్న జనం చూడలేరు, అసలు చూసి ఓర్చుకోలేరు కూడా. వాళ్ళని ఎలా తక్కువ చేయాలి, వాళ్ళని ఎలా ఇంకా కిందకి లాగాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. జనానికి ఎప్పుడూ కూడా మంచి మాటలు కాదు, గాలి మాటలే కావాలి. వాళ్ళకి ఎవరైనా తప్పు చేశారంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ తప్పుల గురించి వాళ్ళు టైంపాస్ చేయొచ్చు. వాటిని ఇతరులకి చెప్పి ప్రచారం చేస్తూ
వాళ్ళు సమయాన్ని అనవసరంగా గడిపేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక 4వ విషయం, కష్టపడతారు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. ఇది తెలివైన వాళ్లకు ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం. మనలో కొంతమంది జీవితంలో చాలా కష్టపడతారు, కానీ తర్వాత చెడు అలవాట్లకు బలైపోతారు, బానిసైపోతారు. దీనికి కారణం మనిషి పైకి ఎదుగుతున్నాడు అన్న అసూయ. ఏ చెడు అలవాట్లు లేకుండా ఒక మనిషి పైకి ఎదుగుతున్నాడు అంటే వాడిని చెడగొట్టడానికి వేల చేతులు ముందుకు వస్తాయి. సమాజం మొత్తం కూడా ఒక్కటై గుంపుగూడుతుంది. అతన్ని మొత్తం చెడు వ్యసనాలకు బానిస చేస్తుంది. నిజమే కదా. ఇప్పుడు మీరే చూడండి, మన చుట్టూ పక్కల కానివచ్చు, బంధువుల్లో కానివచ్చు, ఎవరైనా మంచిగా ఎదుగుతూ లేదా వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉంటే ఒకరు చూసి ఓర్చుకోగలరా? లేదు కదా. వాళ్ళు ఎలా చెడిపోవాలి, వాళ్ళు బాధపడాలి, అమ్మయ్య వాళ్ళు కూడా నాలా బాధపడుతున్నారులే అని అనుకుని కడుపు నింపుకునే వాళ్ళు మన చుట్టూ వేల మంది ఉన్నారు. మన కళ్ళకు కనిపించకపోయినా ఇది ఎవ్వరూ నమ్మలేని వాస్తవం. ఇది ఎవ్వరూ నమ్మలేని ఒక కఠినమైన నిజం. ఇది ఖచ్చితంగా మీరు నమ్మే తీరాలి, తెలుసుకునే తీరాలి. ఎందుకంటే ఇది నగ్న సత్యం కాబట్టి. అందరూ ఇలానే ఉన్నారు. పైకి మన మీద జాలి చూపిస్తున్నట్లు ఉంటారు, కానీ లోపల వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. నీకు ఇలానే కావాలి అని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచివాళ్ళు ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకి దూరంగా ఉంటారు. వాటికి బానిస అవ్వడం కన్నా వాళ్ళు చావడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. ఇది అతి ముఖ్యమైన గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. అలానే తెలివైన వాడు ఈ చెడు లక్షణాలను వీటన్నిటిని కూడా కాలి కింద దుమ్ములాగా చూస్తాడు. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవరు ఎంతలా మాయ చేయాలనుకున్నా, ఏం జరిగినా చెడు అలవాట్ల వైపు కొంచెం కూడా వెళ్ళరు కూడా. ఎందుకంటే ఇది పతనానికి మరొక దారి అని తెలివైన వాళ్ళకి తెలుసు. ఇది చేయడం కన్నా చనిపోవడమే మంచిది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు కాబట్టి. ఇక ఆఖరిగా చివరి విషయం, స్త్రీలకి దూరంగా ఉంటారు. తెలివైన వాడు ఎప్పుడు కూడా స్త్రీ వల్ల ఎప్పుడూ చిక్కుకోడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దారి స్త్రీ మోజులో పడడం. కాబట్టి వీరికి అక్రమ సంబంధాలు ఉండవు. ఎందుకంటే స్త్రీ తన బలం కాదు, లోపమని తెలివైన వాడికి బాగా తెలుసు. కాబట్టి తను వీలైనంత వరకు అక్రమ సంబంధాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ విషయం తెలియక ఎంతోమంది కూడా ఇలాంటి వ్యసనాలకు బానిసైపోయి మీ జీవితాల్ని మీరే మీ చేతులారా స్వయంగా అల్లకల్లోలం చేసుకుంటున్నారు. నిజమే కదా. అసలు స్త్రీతో పెట్టుకుంటే ఎలాంటి వాడైనా సరే రోడ్డు మీదకు వచ్చేస్తాడు అని తెలివైన వాడు ముందుగానే గ్రహిస్తాడు. ఇక అలానే సమాజం కూడా స్త్రీ వైపే ఉంటుంది కదా. కాబట్టి తెలివైన వాడు వీరి జోలికి అస్సలు పొరపాటున కూడా వెళ్ళడు కూడా. అలానే ఆలోచనలకు కూడా రానివ్వడు. దీనికన్నా చనిపోవడమే మంచిది అనుకుంటాడు. సో విన్నారు కదండి, జీవితంలో ఈ 5 పనులు ఎవరైతే చేయకుండా మంచిగా ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి చేతిలోనూ మోసపోరు, జీవితంలో కిందకి కూడా పడరు. ఎందుకంటే తెలివైన వాడు అసమర్థుడిగా ఉండడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడడు, సమర్థుడిగానే ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఈ పనులు చేయడం కన్నా కూడా ఇంకొకటి హీనమైనది ఏది ఉండదు, దీనికన్నా చనిపోవడమే మేలు అనుకునేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోండి. జీవితం ఎలా ఉంటుందో ఆలోచించారు అంటే మీకే అర్థమవుతుంది. ఇకనైనా కళ్ళు తెరవండి, తెలివైన వాళ్ళలా మారడానికి ప్రయత్నించండి. అప్పుడే జీవితం బాగుంటుంది, మీ వశం అవుతుంది. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.